సమీర దర్శన్కి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసరికి శరణ్య చాలా కోపంగా సమీర ఇంటికి వస్తుంది. వచ్చి రాగానే ఏయ్ సమీర అని గట్టిగా అరుస్తూ బయటికి రావే అని అంటూ ఉంటే నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని సమీర అంటూ ఉంటుంది. శరణ్య చాలా కోపంగా ఏంటి నా ముగుణ్ణి నాకు దక్కనివ్వవా అని అంటూ ఉంటే అవును చూస్తూ ఉండు త్వరలోనే దర్శన్ నావాడవుతాడు అని సమీర అంటూ ఉంటే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని శరణ్య సమీర గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది. ఏయ్ వదులు అని సమీర అంటూ ఉంటే నిన్ను వదలను అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంతలో దర్శన్ అక్కడికి వచ్చి శరణ్య సమీర గొంతు పట్టుకోవడం చూసి చాలా షాక్ అవుతూ గట్టిగా శరణ్య అని పిలుస్తూ ఉంటాడు. దర్శన్ గొంతు వినేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటే సమీర మాత్రం లోపల సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడి ఎక్కి ఎందుకు వచ్చావు, సమీర గొంతు ఎందుకు పట్టుకున్నావు అని దర్శన్ అంటూ ఉంటే ఇది చాలా నాటకాలు ఆడుతుందండి, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఏదేదో చేస్తుంది అని శరణ్య చెప్తూ ఉంటే ఇక చాలు ఆపు అని దర్శన్ అంటూ ఉంటాడు. అది కాదండి అని శరణ్య చెప్తూ ఉంటే లేదు ఇన్ని రోజులు నీ మీద నాకు మంచి ఇంప్రెషన్ ఉండేది, ఇప్పుడు అది మొత్తం కూడా పోయింది అని దర్శన్ అంటూ ఉంటే లేదండి ఇది మాయ నాటకాలు ఆడుతుంది, మిమ్మల్ని మోసం చేసి సొంతం చేసుకోవాలనుకుంటుంది అని శరణ్య చెప్తూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్యపై చేసుకుంటాడు. దర్శన్ కొట్టేసరికి శరణ్య చాలా బాధపడిపోతూ ఉంటే సమీర మాత్రం ఆనందపడుతూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.